హలో ఫ్రెండ్స్, నేను మీ పావనిని. ఈరోజు మా చెల్లి వాళ్ళ కూతురిది శారీ ఫంక్షన్ నైట్ అండి. పొద్దున్నే సత్యనారాయణ స్వామి వ్రతము ఒడిబియ్యం పోసుకున్నారు. మా తెలంగాణ సైడు ఆడపిల్లలకి 5 ఏళ్ళకొకసారి లేకపోతే ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఒడిబియ్యాన్ని పోస్తారు. అంటే గృహప్రవేశం అయినప్పుడు, అక్క చెల్లెళ్ళ పెళ్ళిళ్ళైనప్పుడు, అన్నదమ్ముల పెళ్ళిళ్ళైనప్పుడు, ఇలా శారీ ఫంక్షన్ అయినప్పుడు, వ్రతం అయినప్పుడు ఒడిబియ్యం పోస్తారు అమ్మవాళ్ళు. ఇలా అమ్మవాళ్ళు మనకి ఒడిబియ్యం పోస్తే మనము పోసుకొని వండుకోవటం, నలుగురికి మన చుట్టాలకి పెట్టడం చాలా మంచిది. అందుకే ఈరోజు అదిత్రి శారీ ఫంక్షన్. అందుకే పొద్దున్నే సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకొని వ్రతం అనంతరము మా చెల్లెల వాళ్ళు ఒడిబియ్యాన్ని పోసుకున్నారు. అమ్మ వాళ్ళు మనకి ఒడిబియ్యం పోసే ముందు ఇంటిల్లపాదికి కొత్త బట్టలు పెడతారు. ఆ కొత్త బట్టలు కట్టుకొని ఒడిబియ్యాన్ని పోసుకోవాలి. ఒడిబియ్యం పోసిన తర్వాత ఆ దంపతులకి మంగళహారతులు ఇవ్వాలి. ఆ తర్వాత ఒడిబియ్యాన్ని ఇప్పుకోవాలి. ఇంటి ఆడపడుచు ఇలా కూరాడు పెట్టి ఒడిబియ్యాన్ని వండాలి. ఇది సంప్రదాయం అండి. మా తెలంగాణలో కంపల్సరీ ఒడిబియ్యం పోసినప్పుడు ఇలా కూరాడు పెట్టి ఒడిబియ్యాన్ని వండుతారు. ఈ పచ్చని బియ్యము కొంచెమైనా వండి వచ్చిన చుట్టాలకి భోజనాల్లో పెడతారు. చుట్టాలున్నప్పుడే మనం ఒడిబియ్యం వండి పెట్టడం వల్ల మనకి ఫంక్షన్ కలిసి వస్తుంది. ఇక మధ్యాహ్నం భోజనము వెజిటేరియన్ సూపర్గా ఉంది టేస్ట్. మా చెల్లి వాళ్ళ ఇంట్లో తులసమ్మకి పెయింటింగ్ వేసి కొత్త తులసమ్మను పెట్టారు. చాలా ప్లెజెంట్గా అనిపించింది. ప్రతి ఇంట్లో తులసి కోట ఉండాల్సిందే. మనీ ప్లాంట్ చూడండి ఎంత గుబురుగా పెరిగిందో, చూడడానికి ప్లెజెంట్గా అనిపించింది. మెట్ల మీద వేసిన పెయింటింగ్ ట్రెడిషనల్గా ఉంది. ఇక మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత ఫంక్షన్ కోసము అదిత్రికి వాళ్ళ పేరెంట్స్కి బట్టలు సదురుతున్నాము. ఇది లాంగ్ ఫ్రాక్ అండి. కలర్ కాంబినేషన్ వర్క్ సూపర్గా ఉంది. స్టిచ్చింగ్ కూడా బాగా చేయించింది మా చెల్లెలు వాళ్ళ కూతురు కోసము. ఇది అదిత్రి బ్లౌజ్ అండి. రా సిల్క్ మెటీరియల్ తీసుకొని వర్క్ చేయించి ఈ విధంగా స్టిచ్చింగ్ చేయించింది. సూపర్గా ఉంది. ఒక్క బ్లౌజ్కి 6000 పడింది. శారీలో సిల్వర్ జర్రీ రావటం వల్ల బ్లౌజ్ కూడా సిల్వర్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ వర్క్ చేయించింది. హ్యాండ్కి టాజిల్స్, బ్యాక్ డిజైన్ అయితే సూపర్గా ఉంది. ఇదేమో మా సిస్టర్ బ్లౌజ్. ఇది కూడా రా సిల్క్ మెటీరియల్ తీసుకొని ఎంబ్రాయిడరీ వర్క్ చేయించింది. వర్క్ సూపర్గా ఎలిగెంట్గా ఉంది. 2 బ్లౌజులకి హ్యాండ్స్కి పూసలు రావడం వల్ల లుక్ వైజ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. అందులోనూ ప్రిన్స్ కటింగ్. ఇక బ్యాక్ నెక్లో థ్రెడ్ రావడం వల్ల లుక్ అదిరిపోయింది. శారీలో సిల్వర్ ఉండడం వల్ల దీనికి కూడా సిల్వర్ పైపింగ్ వేయించింది. నాకైతే బ్యాక్ నెట్ రావటం వల్ల బ్లౌజు ఎలిగెంట్ లుక్లో సూపర్గా ఉంది. ఇది అదిత్రి శారీ అండి. పింక్ అండ్ థిక్ వైన్ కలర్లో సూపర్గా ఉంది. దీనికి టాజిల్స్ కూడా వేయించడం వల్ల చాలా బాగుంది. ఏ శారీ అయినా టాజిల్స్ వేస్తే దాని లుక్కే మారిపోతుంది, గ్రాండ్గా అనిపిస్తుంది. ఇక చకచక శారీని బ్లౌజ్ని ఒక దగ్గర పెట్టి సూట్ కేసులో పెట్టేసుకున్నాం. ఇదేమో మా సిస్టర్ శారీ అండి. ఈ శారీ కూడా చాలా ఎలిగెంట్గా ఉంది. పేస్టల్ కలర్లో లైట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్లో వచ్చింది. దీనికి కూడా టాజిల్స్ వేయించారు. జర్రీ సిల్వర్లో ఉండడం వల్ల ఇలాంటివి నైట్ పార్టీలో చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అందుకే మా సిస్టర్ ఇలాంటి శారీస్ని తీసుకుంది. ఈ శారీకి కూడా శారీ, బ్లౌజు, పెట్టికోటు ముందే సర్ది పెట్టుకున్నాము. శారీ ప్రైస్ వచ్చి ఒక్కొక్కటి 16,000 అండి. ఫంక్షన్ అంటే శారీస్ ఎంత ఇంపార్టెంటో దానికి మ్యాచింగ్ గాజులు కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే శారీ వైజ్గా బ్యాంగిల్స్ని సర్ది పెట్టుకున్నాము. బ్యాంగిల్స్ సెట్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, ట్రెండీగా ఉన్నాయి. ఇక చకచక అన్నీ ప్యాకింగ్ చేసుకొని అర్బన్ లైఫ్ రిసార్ట్కి వెళ్ళాము. ఇది మునుగనూరు ఎల్బీ నగర్లో ఉంది. ఈ రిసార్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. 4 ఎకరాల్లో ఉంది. ఎల్బీ నగర్ నుంచి వస్తే 10 కిలోమీటర్లు, హైత్ నగర్ నుంచి వస్తే 3 కిలోమీటర్లలో ఉంది ఈ రిసార్ట్.
అందులోనూ 2 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. ఈ రిసార్ట్ కూడా చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. ఇదేమో ఓపెన్ హాల్. మనము నైట్ ఫంక్షన్ ఇక్కడే చేస్తున్నాము. ఇక్కడ కాటేజెస్ కూడా ఉన్నాయి. 25 మెంబర్స్ ఇక్కడ స్టే చేయొచ్చు. అంతేకాదండో ఈ రిసార్ట్లో 3 BHK విల్లా కూడా ఉంది. ఇక్కడ 10 to 15 మెంబర్స్ ఈజీగా నైట్ స్టే చేయొచ్చు. ఈ అర్బన్ లైఫ్ రిసార్టు మా చుట్టాలకందరికీ బాగా నచ్చింది. అందుకే ఫంక్షన్ అయిన తర్వాత ఇక్కడే స్టే చేస్తాము. ఇక ఫంక్షన్ అంటే మెయిన్ది బ్యూటీషియన్ కంపల్సరీ. ఈ బ్యూటీషియన్ వాళ్ళని మా సిస్టరు ఇన్స్టాగ్రామ్లో చూసి బుక్ చేసింది. వీళ్ళు ఒకరిని ట్రెడిషనల్ లుక్లో ఇంకొకరిని ఫ్యాన్సీ లుక్లో రెడీ చేశారు. ఈ బ్యూటీషియన్ వాళ్ళు ఒకరి తర్వాత ఒకరికి మేకప్ వేసి ఆ తర్వాత హెయిర్ స్టైల్ వేశారు. హెయిర్ స్టైల్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మా అదిత్రిది ఓన్ హెయిర్ అండి. చాలా పొడుగ్గా పెంచింది ఫంక్షన్ కోసం. హెయిర్ స్టైల్ వేసే ముందు బ్యూటీషియన్ వాళ్ళు హెయిర్ క్లిప్స్ని, యూ క్లిప్ని, రబ్బర్ బ్యాండ్లని అన్నిటినీ రెడీ చేసుకున్నారు. అందులోనూ అదిత్రిది రియల్ హెయిర్ కాబట్టికి బ్యూటీషియన్కి ఈజీగా అయ్యింది హెయిర్ స్టైల్ వేయడం. చాలా చక్కగా కూర్చొని అదిత్రి వేయించుకుంది. ఇక హెయిర్ స్టైల్ తర్వాత శారీ డ్రాపింగ్ చేశారు. ఫైనల్గా అదిత్రి లుక్ ఇదండి. ఎంత బాగుందో ఈ చిట్టి తల్లి. అన్ని ఆభరణాలు వేసుకొని ఫంక్షన్కి రెడీ అయ్యింది. ఇక పదండి ఫ్రెండ్స్, ఫంక్షన్ ఎలా అరేంజ్ చేశారో ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తాను. వావ్, డెకరేషన్ అయితే అదిరిపోయింది. లైటింగ్ కూడా సూపర్గా ఉంది. నైట్ ఫంక్షన్కి అదిరిపోయింది ఈ డెకరేషన్. అందులోనూ వైట్ అండ్ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ వాడటం వల్ల చాలా బాగుంది ఫ్రెండ్స్. లైటింగ్ కూడా సూపర్గా ఉంది. ఇక ఫంక్షన్ అంటే డీజే ఉండాల్సిందే. పిల్లలు పెద్దలు పాటలు డాన్సులతో హడావిడి చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. అందుకే డీజేని సెట్ చేయించారు. ఇంకా ఈ ఫంక్షన్లో ఏమేమి థీమ్స్ ఉన్నాయో ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తా పదండి. వావ్, పిల్లలకి కావాల్సిన పెయింటింగ్ కూడా పెట్టించారు. వచ్చిన రిలేటివ్ ఫ్యామిలీస్ని, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ని హ్యాపీ చేయించడానికి ఫోటో బూత్ కూడా పెట్టారు. ఈ ఫోటో దిగిన 1 minute వస్తుంది ఫ్రెండ్స్. 3 రకాల ఫోటోలు. ఒకటేమో అదిత్రి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో. ఇక వచ్చిన వాళ్ళందరూ ఈ ఫోటో బూత్ని చూసి థ్రిల్గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఫోటో 1 minute మన చేతిలో ఉంటుంది. ఈ ఫోటో మెమరబుల్గా ఉంటుంది. అందుకే అందరూ థ్రిల్గా ఫీల్ అయ్యారు. ఇక ఫంక్షన్ ఫస్ట్ నుంచి చూపిస్తాను ఫ్రెండ్స్. వీళ్ళ ఫ్లెక్సీ పెట్టారు. వావ్, ముందు డెకరేషన్ కూడా సూపర్గా ఉంది. ఈ పర్పుల్ క్లాత్ వల్ల, ఈ ఫ్లవర్స్ వల్ల చాలా బాగుంది ఫ్రెండ్స్. లైటింగ్ వల్ల ఎలిగెంట్గా కనిపిస్తుంది. అదిత్రి ఫ్యామిలీ మెంబర్స్ని ఇక్కడి నుంచి కోలాటం వేయించుకుంటూ, డ్యాన్సులు చేయించుకుంటూ, బాంబులు పేల్చుకుంటూ స్టేజ్ మీదికి తీసుకెళ్లారు. ఇక వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ డ్రింక్తో స్టార్ట్ అయ్యి ఇక ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో, 35 రకాల వెరైటీస్ ఉన్నాయంట ఫ్రెండ్స్. పదండి ఒక్కొక్కటి చూద్దాం. పానీపూరి అని, కట్లెట్ అని, స్నాక్స్ అని ఎన్ని ఉన్నాయో. ఇదంతా స్నాక్స్ సెక్షన్. ఇక పిల్లలైనా పెద్దలైనా హ్యాపీగా ఫీల్ అవ్వడానికి చాక్లెట్ ఫౌంటైన్ కూడా పెట్టించారు. ఈ డీజే సౌండ్లో పిల్లలు పెద్దలు ఈ చాక్లెట్ ఫౌంటైన్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. ఒక్కొక్కటి తినుకుంటూ ఆ ఫంక్షన్ని ఎంజాయ్ చేశారు. ఈ చాక్లెట్ కేక్ టేస్ట్ అయితే సూపరు. అదిత్రి స్టేజ్ మీదికి వచ్చేసి ఫోటోషూట్ చేయించుకుంటుంది. మీరు గమనించారా, తన శారీ కలర్ కాంబినేషన్లోనే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది, పర్పుల్ అండ్ వైట్లో. అదిత్రి ఈ బ్యాక్గ్రౌండ్లో సూపర్గా ఉంది. ఫంక్షన్లో టెడ్డీ బేర్స్ రాగానే పిల్లలందరూ ఫొటోస్ దిగారు టెడ్డీ బేర్స్తో. నైట్ పార్టీ కదండి, రకరకాల థీమ్స్తోని అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే టాటూస్ వేయించుకుంటున్నారు పిల్లలు. ఈ టాటూ ఆర్టిస్ట్ మనం ఏ టాటూ వేయమంటే ఆన్ ది స్పాట్ ఆ టాటూ వేస్తున్నారు. పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే మా చిన్నదానికి టెడ్డీ బేర్ వేయమన్నాము. అంతే 5 minutesలో టెడ్డీ బేర్ని వేశారు. టెడ్డీ బేర్ టాటూ అయితే సూపర్గా వచ్చింది. ఇక
ఇక పదండి, బాగా ఆకలేస్తుంది. స్నాక్స్ సెక్షన్కి వెళ్దాము. పానీపూరి, కట్లెట్, టిఫిన్స్ కూడా ఉన్నాయండోయ్. ఉల్లి దోశ కూడా ఉంది. ఇది నైట్ ఫంక్షన్ కదా, చాలా చల్లగా ఉంది, అందుకే వేడివేడిగా ఉల్లి దోశ తినాలనిపించింది. ఇక ప్లేట్లో ఒక ఉల్లి దోశ తీసుకొని చట్నీ వేసుకొని తినేసాము. చాలా బాగుంది ఫ్రెండ్స్, టేస్ట్ అయితే అదిరిపోయింది. అదిత్రి పేరెంట్స్ వచ్చారు, అంటే మా సిస్టర్ ఫ్యామిలీ అన్నమాట. వీళ్ళు రాగానే ఫోటోషూట్ చేయించుకుంటున్నారు. ఫ్యామిలీ డ్రెస్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది. ట్రెడిషనల్ అండ్ క్లాసీ లుక్లో ఉన్నారు. మీకు ఒక విషయం తెలుసా, అదిత్రి ఈ ఫంక్షన్ కోసం డ్యాన్స్ నేర్చుకుంది. చిట్టి తల్లి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. ఇక మెయిన్ కోర్స్లోకి వెళ్ళిపోదాము. మటను, చికెను, బిర్యానీ, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. అందరము తిని ఫుల్గా ఎంజాయ్ చేశాము. ఇక పిల్లలు న్యూడిల్స్ వేసుకొని సూపర్గా తిని ఎంజాయ్ చేశారు. నాన్ వెజ్జే కాదండో, వెజ్ వాళ్ళకు కూడా చాలా రకాల వెరైటీస్ చేయించారు. అదిత్రి ఫంక్షన్ ఫైనల్ టచ్లో ఆకాశంలో బాంబులు పేల్చారు. ఇక ఫంక్షన్ అంతా ఎంజాయ్ చేసి ఫోటో దిగి రిటర్న్ గిఫ్ట్ తీసుకున్నాము. నాకైతే రిటర్న్ గిఫ్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది యూనిక్, కస్టమైజ్డ్ కూడా, అందుకే బాగా నచ్చింది. అటు ఇటు కుంకుమ, పసుపు బౌల్స్ పెట్టి మధ్యలో వినాయకుడి విగ్రహం పెట్టారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ 2 గిన్నెలు కూడా ఇత్తడివండి, చాలా బాగున్నాయి. ఈ ఫ్రేమ్లోనేమో అదిత్రి అప్పం శారీ సెరమనీ అని పెట్టారు. డేట్ కూడా మెన్షన్ చేశారు. మీరొకటి గమనించారా, ఈ ఫ్రేమ్ లోపల ఉన్న ఫ్లవర్స్, పెటల్స్, లీవ్స్ అన్నీ రియల్ వండి ఎండబెట్టి లోపల పెట్టి కస్టమైజ్డ్ చేశారు. ఇత్తడి బౌల్స్ని వినాయకుడిని లోపల పెట్టి అతికించారు, అస్సలు ఊడిపోవు. నాకైతే ఈ కస్టమైజ్డ్ రిటర్న్ గిఫ్ట్ చాలా బాగుంది. నాకే కాదండో, వచ్చిన రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా బాగా నచ్చింది. ఈ రిటర్న్ గిఫ్ట్ని కస్టమైజ్డ్ చేసింది ఐకానిక్ ఆర్ట్స్ బై శ్రీజ. తనకి ఇన్స్టా పేజ్ కూడా ఉంది, మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ ఫంక్షన్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. కొంచెం వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చెయ్యరా?